వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున రామర్పాడు క్రీస్తు సంఘం తరపున శుభాభివందనాలు. మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మన ముఖ్య అతిథులు దైవజనులు దీన్ దయాళ్ బిషప్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అలానే పేరకలపాడు ప్రభు సంఘం నుంచి వచ్చిన సువార్థికులైనటువంటి వారికి అనిల్ గారికి వినయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఇలా దేవుని సన్నిధిలో మనము కలుసుకోవటం అన్నది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మహాదేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తూ వస్తుంటాడు. దేవుడు మన పట్ల ఎన్ని చేసినప్పటికీ కూడా మనుషులుగా మనము కొన్ని అసంతృప్తికరమైనటువంటి విధానంలోనే మనం ఉంటుంటాం. తృప్తికరమైన జీవితాన్ని మనము ఎప్పుడు కలిగి ఉంటామని మనం ఆలోచన చేసినట్లయితే మానవునికి ఎప్పటికీ తృప్తి ఉండదు. ఎన్ని చేసినప్పటికీ దేవుడు ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇది సహజమైనటువంటి విషయం భౌతికంగా. అదే విధానంలో ఆత్మీయంగా కూడా ఉదయం ఆరాధన చేశాం కదా, మరలా సాయంకాలం కూడా దేవుని సన్నిధికి రావాలంటే ఆశ ఉంటుందా అంటే కొద్దిగా ఆత్మీయతలో కొంచెం వెనక ఆలోచన ఉంటుంది. ఉదయం వెళ్ళాం కదా, మరలా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉంటుంటాం. కానీ మీరందరూ కూడా చక్కగా ఉదయం ఆరాధనకు వెళ్ళినా కానీ సాయంత్రం కూడిక సోదరులు బిషప్ గారు వస్తున్నారు, మరి వెళ్ళాల్సిందే, విలువైన మాటలు మనం నేర్చుకోవాల్సిందే అని అన్నటువంటి ఒక ఆలోచన అన్నది మీలో కలిగి అందరూ ఇలా రావటం అన్నది గొప్ప విషయం అన్నమాట. ఈరోజు మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. సోదరులు మరి కొంతమంది రాబోతున్నారు కాబట్టి అందుకొరకు అని చెప్పేసి ఒక 10 నిమిషాలు మీతో దేవుని మాటలు పంచుకోవటానికి మరి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనం గుర్తుంచుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను కాపాడుకుంటూ ఈ భూమి మీద దేవునికి సాక్షులు బ్రతుకులు ఉండవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే మన జీవితాన్ని దేవుని వాక్యంతో పోల్చుకుంటే నథింగ్, ఏమీ లేదండి. అందుకనే మానవుని యొక్క జీవితము కొన్ని వాటితో పోల్చినటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి వంటి జీవితము, గడ్డి పువ్వు లాంటిది, ఇంతలో కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది అని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో మానవుని యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతుంటాడు. అటువంటి జీవితానికి దేవుడిచ్చిన విలువలు ఎంతో గొప్పవండి. అది గుర్తించగలిగినట్లయితే ఆ మనుషుడు దేవుని నామానికి మహిమకరంగా జీవించగలగడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుని నుంచి మెండైన దీవెనలు కుమ్మరించబడటానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే పాత నిబంధన చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు బానిస బ్రతుకులుగా ఉంటే దేవుడు ఇజ్రాయేలీల్ని బానిసల నుంచి విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా ఇజ్రాయేలీలకి విడుదల కలుగు చేయాలని దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తుంటాడు. తన ప్రజలు బానిస బ్రతుకుల నుంచి విడిపించబడాలి ఫిలిస్తీన్ల నుంచి అని ఆలోచన చేసి మనోహ అనేటువంటి ఒక వ్యక్తిని తన భార్యని ఎన్నుకున్నాడు దేవుడు. ఇది మనందరికీ తెలిసి ఉండొచ్చు, బహుశా తెలియకపోతే జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. తెలుసుకున్నట్లయితే మరొకసారి విని మన ఆత్మీయులు బలపడటానికి ప్రయత్నం చేద్దాం. మనోహ భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమెకి బిడ్డలను దేవుడు ఇవ్వటానికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. అమ్మా, నీకు బిడ్డనివ్వబోతున్న గర్భఫలాన్ని ఫలింపచేస్తున్నాను. నీ గర్భాన పుట్టేటువంటి బిడ్డ ఇజ్రాయేలీల యొక్క బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి తనే మూలకారకుడు అవుతుంటాడు. అందుకని నీ గర్భమున పుట్టినది మొదలుకొని నీ బిడ్డ నీ పవిత్రతలో ఏమాత్రము తక్కువ లేకోకుండా జాగ్రత్తగా చూసుకో. అనగా అపవిత్రమైన దాన్ని దేన్ని తినకూడదు, తాకూడదు అని
దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి మాట. అంటే అప్పటికి కూడా మనోహ భార్య కడుపులో ఇంకా గర్భము దాల్చల, కానీ దేవుడు ముందుగానే తెలియపరిచాడు. నీకు గర్భం వస్తుంది, నువ్వు గొడ్రాలువి, కానీ నీకు గర్భం వస్తుంది, అది నా వల్లనే అని దేవుని యొక్క శక్తిని అక్కడ తెలియపరిచి, నీ గర్భంలో పుట్టే బిడ్డ పవిత్రంగా ఉండాలి అంటే నీవు తీసుకునే ఆహారంలో పవిత్రంగా ఉండాలి, ఏ అపవిత్రమైంది స్వీకరించకూడదని దేవుడు నియమాన్ని చెప్పాడు. భార్యాభర్తలు ఇరువురు మాట్లాడుకొని అలాగే దేవా అని వారు ఒప్పందానికి వచ్చినప్పుడు, అదే రీతిగా మనోహ భార్య గర్భాన్ని ధరించింది. అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంది. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో కూడా తల్లికి ముందుగానే చెప్పాడు. ఏంటి అని అంటే, తనకి కటింగ్ చేయకూడదు, క్రాఫ్ట్ చేయకూడదు ఆ బిడ్డకి. అర్థమైంది ఎవరు అన్న? ఆ బిడ్డకి క్రాఫ్ట్ చేయకోకుండా జుట్టుని పెంచుతూనే ఉండాలి. ఎందుకంటే అతడు నాకు నాజీరు చేయబడిన వాడు అని దేవుడు మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే నా నిబంధన ఇది, దీనిని మీరు అనుసరిస్తారో అప్పుడు ఆ బిడ్డ మంచి బలాశాలి అవుతాడు. నా ప్రజలను ఫిలిస్తీన్ల బానిసల నుంచి విడిపించడానికి వాడుకుంటాను నా బిడ్డని అని దేవుడు ఒక వాగ్దానాన్ని అక్కడ మనోహ భార్యకి తెలియపరుస్తాడు. అదే రీతిగా బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత మంగళకత్తి పడుకోకుండా ఆ బిడ్డని పెంచుకుంటూ వస్తే ఆ బిడ్డకున్న బలాన్ని తాను గ్రహించాడు. నేను ఎంత బలం కలిగిన వాడిని, ఎంత శక్తి కలిగిన వాడిని అనుకొని గ్రహించి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, తల్లి చెప్పిన బోధలో నుంచి తొట్టిల్లిపోయి తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని ఆధారం చేసుకొని వివాహం చేసుకునే విషయంలో తనిష్టానుసారంగా వివాహం చేసుకున్నాడు. అలానే పవిత్రమైన జీవితాన్ని జీవించాల్సింది పోయి అపవిత్రమైనటువంటి విధానానికి దాసుడైపోతున్నాడు. వాస్తవానికి ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే దేవుడు ఆయనను ఈ భూమి మీదకి పంపించడానికి దేవుడు ఎంతగానో ఆలోచన చేశాడు. ఆ వ్యక్తే సంసోన్ని దేవుడు 40 సంవత్సరాల నుంచి ఫిలిస్తీన్ల బానిసలుగా ఉన్న ఇజ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎన్నుకుంటే, సంసోను భూమి మీదకి వచ్చిన తర్వాత నాకంత బలము కలిగిన వాడు మరి ఇంకొకడు లేడని ఒక పిచ్చి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ తన జీవితాన్ని లోకానికి బానిసత్వంగా చేసేసుకున్నాడు. మరి ముఖ్యంగా తన శరీర సుఖం కొరకు బ్రతకటానికి ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు ఎందుకు దేవుడి చరిత్రను గ్రంథములో మనకు వచ్చాడంటే, మన దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయి అనంటే, మనం బ్రతికి మనం అనుభవించి మనం ఉల్లాసమైన జీవితాన్ని లేకపోతే విలాసమైన జీవితాన్ని ఒక జీవితంలో మనం జీవించిపోవటానికి కాదు మనకు దేవుడిచ్చింది. మన జీవితం ద్వారా దేవునికి మహిమ చెందేటట్లుగా జీవించడానికే మన జీవితంలో ప్రతి ఘట్టాన్ని చేస్తాడన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో సంసోనికి దేవుడు మహాశక్తినిచ్చాడు. ఆ మహాశక్తిని ఈయన ఏం చేసుకున్నాడంటే, తన శరీర సుఖభోగాలకి బానిసత్వంగా చేసుకున్నాడు. ఆ వ్యక్తిని ఫిలిస్తీన్లు ఎప్పుడు చంపాలని ఆలోచన కలిగి ఉంటున్న పరిస్థితుల్లో ఎట్టకేలకు ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకొని ఫిలిస్తీన్లు ఏం చేశారయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము పాత నిబంధన 214 పేజీ 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఆమె అంటే సంసోను ఫిలిస్తీన్లకి అప్పగింపబడటానికి ప్రధాన కారకురాలు అనేటువంటి వ్యభిచార స్త్రీ దెలీలా. ఆమె ఏమైందంటే అక్కడ సంసోనుకు చెప్తుంది, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లే నేను బయలుదేరి విరజిమ్ముకుందును అనుకొనెను. అయితే యెహోవా అతనును ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలండి.
ఎందుకు దేవుడు ఎడబాసాడు సంసోనిని అంటే, సంసోనికి దేవుడిచ్చినటువంటి యొక్క శక్తి, నీ వెంట్రుకల మీద మంగళకత్తి పడకూడదు, అప్పటి వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నీవు అలా జీవించి నాకు ఇష్టమైగా నువ్వు ఉన్నట్లయితే నేను నీకు తోడుంటానని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఎప్పుడైతే దెలీలా అనేటువంటి వ్యామోహంలో పడిపోయి ఆ దేవుని యొక్క మర్మాన్ని తెలియపరిచాడో, మరో క్షణము తాను దేవునికి దూరం అయిపోయిన విషయం తెలియక, సంసోను, ఫిలిస్తీన్లు నిన్ను హతమార్చడానికి వచ్చారయ్యా అంటే జడలు విరజిమ్ముకొని లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే ఏమనుకున్నాడు తన మనసులో? నేను బలం కలిగిన వాడిని, నేను శక్తి కలిగిన వాడిని. అందుకని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఒక గాడిద ఎముకతో ఎంతమందిని చంపాడో తెలుసండి? 1000 మందిని చంపేశాడండి. అలా సంసోను జీవితంలో మహాద్భుతమైన కార్యాలు చేశాడండి. ఇవన్నీ కూడా ఆయన, అనగా సంసోను, ఇది దేవునిది, ఇది దేవుడిచ్చినది అన్నది మర్చిపోయాడు. ఇది నాది అనుకున్నాడు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనము, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న మనము, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో ఏమి చేసినప్పటికీ కూడా అది దేవుడు చేశాడన్న విషయాన్ని మర్చిపోయినట్లయితే భౌతికంగానే జీవిస్తావు. ఎప్పుడైతే ఈ మైక్ దేవుడిచ్చాడు, ఈ ఫోన్ దేవుడిచ్చాడు, ఈరోజు ఆరోగ్యం దేవుడిచ్చాడు, నా పక్కన ఉన్నవాడు చనిపోయాడు పాపం ప్రమాదంలో, నేను ఎంత ప్రమాదం నుంచి దేవుడు తప్పించి నన్ను కాపాడాడు అని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రతి ఘటము, ప్రతి సంఘటన నా దేవుడు నా పట్ల కృప చూపించి అనుగ్రహించాడు అనుకున్నట్లయితే అప్పుడే నీ దేవునికి కృతజ్ఞత కలిగి, నీ దేవుని నామానికి మహిమకరముగా, నీ దేవుడు జీవించిన విధానంలో నీ దేవుడి ద్వారా ఇచ్చినటువంటి పవిత్రతను కాపాడుకోవడానికి ఆలోచన ఉంటుందండి. ఎప్పుడైతే ఇది నాది అన్నామో అప్పుడే ఆ మనుషుడు దేవుని గుర్తుంచుకోడు, దేవుని శక్తిని గుర్తుంచుకోడు. నాది అనుకున్నాడు కదా, ఇక్కడ సంసోను కూడా అదే అనుకున్నాడు. అలా అనుకుంటే చివరాఖరికి ఫిలిస్తీన్లు ఆయన్ని తీసుకొని వెళ్ళి కళ్ళు ఓడదీసేశారండి. ఏం చేశారు? కళ్ళు పీకేశారు. తిరగలు విసిరేటట్లు ఒక జంతువునుగా చేస్తారు దాన్ని, అది ఈయన కట్టారు. తిరగలు విసురుతున్నాడు వెళ్ళిపోయి. మీకు తెలుసుగా తిరగలు అంటే ఏంటో? అది వాస్తవానికి ఈయనకున్నటువంటి దేవుని కృపను బట్టి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి. దేవుడు తన ప్రజలు అనేటువంటి ఇజ్రాయేలీల బానిస బ్రతుకుల నుంచి విడిపించి ఒక నాయకత్వాన్ని కలిగి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వ్యక్తి శరీర సుఖభోగాలకి బానిసడైపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని తన శరీర సుఖభోగాల కొరకు వెళ్ళబుచ్చుకుంటే తన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గుడ్డివాడై తిరగలు విసిరేటువంటి స్థాయి, దీన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఆ చరిత్రను బట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నా? నా దేవుని కొరకు ఉపయోగిస్తున్నానా? నా శరీర సుఖం కొరకు ఉపయోగిస్తున్నానా? నా దేవుని కొరకు ఉపయోగిస్తున్నానా, లేకపోతే దుష్టుడికి ఉపయోగపడేటట్లుగా ఉంటున్నానా? ఈరోజు మనము ప్రతి క్షణము కూడా ఈ ప్రశ్న వేసుకుంటే ఆ వ్యక్తి దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. ఇక్కడ సంసోన్ని దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ఆ మరుక్షణము గుడ్డివాడైపోయాడు. ఆ తరువాత నిస్సహాయ పరిస్థితుల్లో ఒకరి మీద ఆధారపడగలిగేటువంటి స్థాయిలోకి దిగజారిపోయాడండి. అది మాత్రమే కాదు, ఫిలిస్తీన్లందరూ కూడా వీడే కదరా మనోళ్ళని చంపేసింది, వీడే కదా మనోళ్ళని హతమార్చింది అని చెప్పేసి అని, రండి వీడిని చూసి మనం హేళన చేద్దాం, మన దేవత వీడిని మనకు అప్పగించింది. దేవత ఏం అప్పగించలా, దేవుడు దూరం అయ్యాడంతే. జస్ట్ దేవుడు దూరం అయితే వీళ్ళు వెళ్ళి స్వాధీనం తీసుకున్నారు. సంసోను ఆ పరిస్థితుల్లో ఉండి తనకు ఒక ఆలోచన కలిగిందండి.
ఏం ఆలోచన కలిగిందంటే, ఆ తర్వాత నేను చదివేస్తున్నాను, మీకు తెలుసుంటే తర్వాత మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. హేళన చేయటానికి అందరూ పిలుస్తుంటే ఒక భటుడు పట్టుకొని తీసుకొచ్చాడు. భటుడిని అడుగుతున్నాడు, అయ్యా మనం ఎక్కడున్నాం అని అంటే, అయ్యా పెద్ద మా మా దేవత పెద్ద గుడిది, ఈ గుడి కింద మేము ఉన్నాం మనము అని అంటే, అయ్యా నేను పట్టుకుంటాను కానీ నాకు ఏదన్నా ఒక పక్కన ఆనుకోవటానికి ఏదన్నా ఒక స్తంభం లాగా ఉందా అని చెప్పేసానంటే, ఒక దగ్గరికి తీసుకెళ్ళి స్తంభం దగ్గర పెడితే నేను అక్కడ పట్టుకొని నుంచుంటానయ్యా అన్నాడు. ఈ భటుడు తీసుకెళ్ళి ఇదిగో పట్టుకో, ఇదే స్తంభం, గుడి స్తంభం ఇదే అని చెప్పేసాను అంటున్నాడు. ఓకే, గుడి స్తంభం ఇదేనా అని చెప్పేసని. ఇప్పుడు మనం ఒకసారి సంసోను ఆ సమయంలో ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం ఒకసారి. 28వ వచనంలో, 28వ వచనంలో, అప్పుడు సంసోను ప్రభువా, ఒక్క నిమిషం ఏమంటున్నాడండి? దయచేసి నన్ను, ఒక్క మాట అండి, తల్లి గర్భములో పడకముందే మనోహ భార్యకి ఏం చెప్పాడండి? ఆ తల్లికి ఏం చెప్పాడు? నీకు ఒక బిడ్డనిస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఈయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటారు? గర్భములో పడకముందే ఈయన గురించి దేవుడు ఒక ప్లాన్ చేశాడు. పిచ్చోడు కాబట్టి, అజ్ఞానుడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? దయచేసి నన్ను జ్ఞాపకం. ఈయన జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు ఎప్పటికీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు, మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అనంటే మంచి పనులు చేసి, భక్తి చేసి, పవిత్రం చేస్తున్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటున్నాం. కాదండి. అపవిత్రంగా ఉన్నప్పుడు, అబద్ధాలు ఆడేటప్పుడు, లోక సంబంధమైన జీవితాన్ని జీవించేటప్పుడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి చిచ్చి ఈయన నా మాట వినలా, ఈయనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తన శరీర సుఖభోగాలకి ఉపయోగించాడు కాబట్టి నేను ఈయనకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అందుకనే దైవ గ్రంథంలో తెలియపరుస్తున్న మాట, మనుషుడి భూమి మీద జీవించిన ప్రతి క్షణము ఈ శరీరముతో జరిగించిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి లెక్క అప్పచెప్పాలి, నీవైనా నేనైనా. సంసోను అంటున్నాడు అక్కడ, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి. చూసారా, ఇక ఫైనల్ అన్నమాట. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి నన్ను పగ తీర్చుకోవటానికి యెహోవా నాకు పర్మిషన్ ఇవ్వయ్యా అంటే ఇప్పుడు అర్థమైంది అసలు దేవుడిని భూమి మీదకి ఎందుకు పుట్టించుకొచ్చాడో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి మీద పగ తీర్చుకోవాలట? ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలటండి. అప్పటికి వచ్చిందండి బుద్ధి. ఎప్పటికీ? చివరాఖరిలో, ఆఖరి క్షణాల్లో, ఆఖరి గడియల్లో బుద్ధి వచ్చిందండి. మామూలుగా ఉన్నప్పుడు ప్రార్థనకు రండి అంటే, నాకు పని అండి, నాకు ఉద్యోగం అండి, నాకు వ్యాపారం అండి, పొద్దుగోకులు ప్రార్థనకు వస్తే ఎట్టగండి, పనికి ఎవరు వెళ్తారండి? మా కష్టాల్లో ఉన్నామండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు దేవునికి తెలియదా? సుఖాలు దేవునికి తెలియదా? ఇబ్బందుల్లో కూడా దేవుని దగ్గరికి వచ్చామన్న విషయం దేవునికి తెలియదా? అయ్యో నాకు అప్పు భారం ఉన్నది, అయినప్పటికీ కూడా రాబడిని పక్కన పెట్టి నేను దేవుని సన్నిధికి వచ్చానని దేవునికి తెలియదా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏం విడిచిపెట్టి వచ్చేమో దేవునికి తెలియదా? మన గురించి సమస్తము తెలుసు. దేవుడేం అన్యాయస్తుడు కాదు, న్యాయం చేయగలిగినటువంటి దేవుడే. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు ఎబ్రీ పత్రికలో, దేవుడేం అన్యాయస్తుడు కాదు, ఎవరికి అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. అదిగో అక్కడ మాట్లాడుతున్నాడు సంసోను, అయ్యా ఈ ఒక్కసారి మాత్రమే ఫిలిస్తీన్ల మీద నేను దండెత్తి వాళ్ళని హతమార్చాలి. చూసారా, ఈరోజు నీవు నేను మనమందరము ఒక్కసారి మనం గమనించాలి. ఈ చరిత్రను దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు అని అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, మనకి మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, డబ్బులున్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, ఏ లోపము లేకోకుండా జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా ఏమన్నా బ్రతుకుతున్నామేమో. ఆనాడు సంసోను బ్రతికాడు అలాగే.
అని ఈరోజు మనం తెలుసుకోవటానికి దేవుడు మనకు బుద్ధిని ఇవ్వటానికి ఈ చరిత్రను మన ముందు ఉంచాడండి. చాలా జాగ్రత్తగా గమనించాల. సోదరులు రమేష్ గారు, జోసఫ్ గారు, రిఫత్ గారు మన మధ్యకి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం మనం చప్పట్లు కొడుతూ. ఇక్కడ సంసోను జీవితాన్ని మనం ఎందుకు ఉంచాడు ఈరోజు గ్రంథములో అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడున్న సంఘములో ఉన్న వారు ఎవరైనా కానీ దేవుడు ఎవరికి ఏ ఆధిక్యత ఇచ్చాడో ఆ ఆధిక్యతను దేవుడిచ్చాడని గుర్తించి, ఆ ఆధిక్యత ద్వారా దేవునికి మహిమకరముగా జీవిస్తున్నామా లేదా అని మనలను మనం ప్రశ్నించుకోవటానికే దేవుడు ఈరోజు ఈ చరిత్రను మన ముందు ఉంచాడు. ఈరోజు మనం అందరము గమనించాల్సినటువంటిది, మన దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలను అనుభవిస్తూ, ఆ ఆశీర్వాదాలను అనుభవిస్తూ, ఆ జ్ఞానాన్ని అనుభవిస్తూ, ఆ బలమును పొందుతూ దేవుడిచ్చిన సమస్తాన్ని దేవునికి మహిమకరముగా ఉంటున్నానా, లేకపోతే నా శరీర సుఖభోగాల కొరకు, నా వ్యక్తిగతమైన విధానం కొరకు, నా కుటుంబం కొరకు నేను బ్రతుకుతున్నానా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, సంసోన్ని భూమి మీదకి పంపించటానికి, దేవుని ప్రజలను బానిసలుగా ఉన్న వారిని విడిపించటానికే దేవుడు సంసోన్ని భూలోకానికి పంపించాడు. ఈరోజు నిన్ను నన్ను భూలోకానికి పంపించడానికి కూడా మన ద్వారా దేవునికి మహిమ చెందాలని, మనము దేవుని వాక్యాన్ని అంగీకరించి సంఘములో చేర్చబడి ఉన్నామంటే, మనం ఎలాగైతే మన ఆత్మను రక్షించుకోవడానికి సంఘములో చేర్చబడి ఉన్నామో, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారందరికీ కూడా మనము ఆ రక్షణను వారికి రుచి చూపించి, వారిని కూడా వారి యొక్క ఆత్మరక్షణ కొరకు సంఘములోకి చేర్చబడేటట్లుగా దేవుడు మనకు ఒక ఆధిక్యతనిస్తున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. సంసోనికి అప్పుడు బుద్ధి వచ్చింది. సంసోనికి చరిత్ర ఏం తెలియదు. ఇటువంటి చరిత్రలు ఆయనకి తెలియదు, కానీ మనకు తెలుసు సంసోన్ జీవితంలో ఏం జరిగింది. భూమి మీదకి రాకముందు దేవుడు తన తల్లికి వాగ్దానం చేసిన పరిస్థితులు ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనకి తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలి? ఉదాహరణకి అటువైపు వెళ్తుంటే, అయ్యా ఎదర గొయ్యి ఉందని చెప్పేసి అనుకోండి, చూసుకోకుండా వెళ్ళి గోతులో పడ్డాడు అనుకోండి, ఏమంటాం మనం? నేను ఇందాక చెప్పా అవునా? ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు, గ్రంథంలో చెప్పింది అందుకే, నీకు చెప్పింది అందుకే. 40 మంది ప్రవక్తలు ఎన్నుకొని 1600 సంవత్సరాలు పైబడి దీనిని రచించడానికి అందరూ ఒకే ప్రాంతంలో ఉన్నట్లుగా వారి యొక్క మనస్సులను, ఆలోచనలు ఒకే రకంగా ఏర్పాటు చేసి సంఘము ఎలా ఉండాలని నీ ముందుంచిన గ్రంథాన్ని నీ విడిచిపెట్టి ఈ లోకానుసారంగా నీకిష్టానుసారంగా బ్రతకటానికి కాదు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి మన భక్తిని మనం ప్రశ్న చేసుకొని, పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, నా దేవుడు నాకు ఇచ్చిన సమస్తాన్ని, సర్వాన్ని నా దేవుని కొరకు నేను ఉపయోగిస్తున్నానా, నా కొరకే ఉపయోగిస్తున్నానా? చిన్న విషయాన్ని మనం గమనించుకుంటే అద్భుతమైన మాట. అయ్యా మనుషుడా, ఈ వచ్చిన మనందరికీ తెలిసింది, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఇవన్నీ ఎవరు వెతుకుతారట? అన్యులు వెతుకుతారంట. అంటే వాక్య జ్ఞానము తెలవగని వారు వెతుకుతారట. మరి క్రైస్తవుడు వాక్యాన్ని తెలుసుకొని దేవుని ప్రణాళికలను తెలుసుకున్న వారు ఎలా బ్రతకాలంట, ఏం వెతకాలంట? మొట్టమొదట అంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకాలటండి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదట వెతికితే అన్యుడు వెతుకుతున్నాడే అవన్నీ వచ్చేస్తాయి అంటండి. ఆ మాట యొక్క అర్థం అదే. దాని మీద మనస్సు పెట్టి చదివితే, ఆలోచన చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనకిచ్చిన ప్రతి క్షణము ఆయుష్, ప్రతి ఆయుష్, ఆరోగ్యము, ప్రతి ఈవి దేవుని మహిమకరముగా ఉండేటట్లుగా వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలని ఈ మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.